ప్రాబ్లం ఏంటి? అక్క మా ఊరి పేరు మద్రి, సంగారెడ్డి డిస్టిక్, కోయిరు మండలం. సో ఇంచుమించు 2000 మంది జనాలు ఉంటారు. సో ఇక్కడ మా మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే మా ఊర్లో టూర్ అండ్ గ్యాస్ అన్నమాట, ఒక ప్రైవేట్ సంస్థ. ఈ ప్రైవేట్ సంస్థ వచ్చి ఊళ్ళో టూర్ అండ్ గ్యాస్ ఇస్తాం అన్నమాట. సో దీనివల్ల మెయిన్గా లాభాల కన్నా నష్టాలు ఎక్కువ అన్నమాట. సో నష్టాల గురించి మాడితే ఈ ఊర్లో అంటే ఊరు వెనకాల 20 years బ్యాక్ రిలయన్స్ గ్యాస్ వేసారన్నమాట. సో మీకు ఐడియా ఉంది, విశాఖ ప్లాంట్ ఐడియా ఉంది, గ్యాసెస్ అన్నమాట. సో అప్పుడు ఎప్పుడో విశాఖ ప్లాంట్ గ్యాస్ లీక్ అయితే మేము 2-3 days ఇంట్లో అన్నం వండుకోలేదు. అంటే గ్యాస్ ముట్టించిన పరిస్థితి, ఊరు మొత్తం గ్యాస్తో నిండిపోయి ఉంటుంది అనమాట. సో ఇంజన్ స్టార్ట్ చేయలేము, బైక్ స్టార్ట్ చేయలేము. అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం 2-3 days. అలాంటిది అట్లా ఉంటే ఇప్పుడు టూర్ అండ్ గ్యాస్ ప్రైవేట్ సంస్థ దాని నుంచి ఒక పైప్ లైన్ తీసుకొని ఊరు మధ్యలో తవ్వుకుంటూ వచ్చి అదేంటంటే అవి అసెంట్ భూములు కావాలి, పట్ట భూములు, ఆ సొంతంగా భూములు, ఆ భూముల నుంచి తవ్వకుండా వచ్చి టూర్ అండ్ గ్యాస్ చేస్తా అంటే నిజంగా చాలా నష్టాలు జరిగే ఛాన్స్ ఉంది. కన్న తల్లిలా ప్రేమించిన ఊరు కన్నీరు పెడుతుంది. నిజంగా ఒక ఊరు కష్టం వస్తే జస్ట్ ఒక పక్షి గాయం అయితే 100 పక్షులు చేరుకుంటాయి. అలాంటి ఒక ఊరికి గాయం అయితే నిజంగా ప్రజలు నిజంగా దయచేసి అందరూ రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నా. ఆ ఊరు చాలా కష్టాలను చాలా బాధపడుతున్నారు. నిజంగా ఒకటి చెప్పాలని ఏంటంటే చూడనక మేము గత 5 రోజుల నుంచి పాదయాత్ర స్టార్ట్ చేశాము. సో మా మద్రి టు ప్రజాభవన్ వరకు పాదయాత్ర స్టార్ట్ చేశాము. సో ఈ పాదయాత్రలో చాలామంది ఆదుకున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తారు. సో దీని మధ్యలో మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, రఘునందన్ సార్ని కలిసాము, ఎస్పీని కలిసాము, మన తెలంగాణ భవన్కి వెళ్ళాము, టీఆర్ఎస్ వాళ్ళని కలిసాము. సో వాళ్ళందరూ ఎంతో 100% సపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఈరోజు సెకండ్ టైం మేము ప్రజాభవన్కి రావడం. ఒకటి ఏంటంటే నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా ఊళ్ళో ప్రశ్నిస్తుంటే వాళ్ళపైన దాడి చేయటాలు కానీ. సో చూడండి అక్కడ లోకల్ ఉండే పిఎస్ ఎవరైతే ఉన్నారో సో ఏమంటే క్లియర్ చెప్తుండో మేము ప్రైవేట్ సంస్థకు మద్దతు ఇస్తున్నాం. ప్రజలకు ఇష్టం లేకుండా, ప్రజల మద్దతు లేకుండా, ప్రజలకు అనుమతి లేకుండా ఈరోజు వచ్చి ఊరే వచ్చి క్లియర్ చెప్తాం మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసినా సరే కానీ ఈ ప్రైవేట్ సంస్థ పెడతా ఉంటారు. లేడీ కానిస్టేబుల్ లేకుండా లేడీస్ని దోచేస్తున్నారు. అంటే అక్రమంగా ఎవరైనా దాని గురించి నాలాంటి ఎవరైనా ఉద్యమాలు చేస్తుంటే మమ్మల్ని అనర్థంగా అక్రమంగా పోలీస్ కేసులు వేస్తున్నారు. నిన్న నలుగురిని ఊర్ల నుంచి తీసుకుపోయి వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేసి మిమ్మల్ని కోర్టుకు పంపిస్తాము, మీ పని ఎఫ్ఐఆర్ రాస్తాము, మీకు జాబ్ రాకుండా ఇస్తామంటే అంటే మా ఊరు కోసం పోరాడడం తప్ప అన్న ఫీల్ మాకు అంటే సో ఊరే లేకుంటే మేము ఎక్కేది మా పరిస్థితి ఏంది? ఇదే నా తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే ఇదే నా బాధ కలిగింది. నిజంగా మీకు ఇష్టపడి కాంగ్రెస్ ఓటు వేసాము. నిజంగా కాంగ్రెస్ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. చూడండి అక్కడ మెయిన్గా పొలంలో ఎక్కడ ఎంత విచిత్రం అంటే పొలంలో పని చేసుకుంటుంటే బండి ఆపితే బండి ఆపితే పొలం కాడికి వచ్చి బండికి చలాన్ ఇస్తారాక. అంటే ఊళ్ళల్లో చలాండి చూడండి, ఊర్లోకి వచ్చి లైసెన్స్ చెక్ చేస్తారు. ఎక్కడన్నా ఊళ్ళో హెల్మెట్ పెట్టుకుని రాక, ఊళ్ళో హెల్మెట్ పెట్టుకోలేవని, డ్రైవింగ్ లైసెన్స్ లేదని చలాన్ ఇస్తారు. నిజంగా ఎక్కడ మా ఊరు మద్రి ఉంటే ఇక్కడ చలాన్లో వెంకటపురం వేశారు. అది చాలా అంటే పోలీసు చాలా కక్షపూరితంగా, చాలా కావాలని వాంటెడ్గా ఈ బండి ఇది ఎలక్ట్రికల్ బండి అక్క, దీనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదంటాడు, నంబర్ ప్లేట్ లేదంటాడు. సో ఈ చలాన్ ఎంత వేశారంటే ఇంచుమించు 1100 వేశారక్క. ఊర్లో పొలం పని చేసుకుంటుంటే అక్కడ చలాన్ వేయడం ఏందక్క? మేము రోడ్ మీకు రాలేదు, నేషనల్ హైవేకి రాలేదు, మేము తిరగట్లేదు. ఊర్లో పొలం పని చేసుకుంటుంటే ఆడికి వచ్చి బండికి ఫోటో తీసి చలాన్ వేశారు. నిజంగా అంటే చాలా బాధ కలిగించి ఈరోజు రేవంత్ రెడ్డి సార్ దగ్గర రావడం జరిగింది. చాలా అంటే మెయిన్గా మా బాధ అంటే మా ఊర్లో చాలా అనర్థాలు జరుగుతున్నాయి. మా ఊరు కాపాడుకోవాలనుకుంటాం. మా ఊరు కన్న తల్లిని మా ప్రేమించి కన్నీరు పెడుతుంది. నిజంగా ఏమంటారు కదా ఊర్లో ఏందే జగమేడు ఉంది అక్క. సో అలాగే బాధపడతాం. దయచేసి అందరూ కూడా ఈ వీడియోస్లో ప్రతి ఒక్కరు దయచేసి అండి ఎక్కడో రీతు చౌదరికి ల్యాండ్ మాఫియా జరుగుతుంది, తన మీద ఫోకస్ చేసే మీడియా ఇప్పుడు మా ఊరి నుంచి చెప్తారు, ఏ మీడియా మాట్లాడట్లేదు. చాలా బాగా చాలా మంది అంటే మేము పాదయాత్ర చాలా మంది వచ్చారు. అంటే కొంతమంది ఊరు నాతో పాటు వచ్చారు, కొంతమంది వెళ్ళిపోయారు. కానీ ఇటుకలకైతే సెకండ్ టైం రావడం, ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి వచ్చాము, లెటర్ ఇచ్చాము, ఎటువంటి రెస్పాన్స్ అండ్ నా ఫామ్ తీసుకున్నారు, ఆ ప్రజావాళ్ళకి పంపిస్తున్నారు, ఎస్పీ చెప్తున్నారు, ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇక్కడైనా నిన్న మాకు బాగా కలిగింది అంటే నిన్న ఎవరైతే మాతో పాటు పాదయాత్రకు వచ్చారో వాళ్ళని అరెస్ట్ చేశారక్క. అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళని ఏం తప్పు చేశారక్క? మేము దౌర్జన్యాలు చేస్తాం, మేము రేపులు చేస్తలేదు, మా ఊరు కోసం పోరాడుతున్నాం, మా ఊరు బతకాలని పోరాడుతున్నాం. సో మామూలు మీద అట్టుకొని నిజంగా అరెస్ట్ చేస్తుంటే చాలా బాగా కలిగింది. అంటే చదువు మేము బీటెక్ చేసినాక నేను సో మాకు కూడా కెరీర్ ఉంటుంది, కానీ నా ఊరు కోసం ఆలోచించే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తాం. దయచేసి ప్రతి ఒక్క రెస్పాండ్ దయచేసి రేవంత్ రెడ్డి సార్ మీలాంటి గొప్ప వ్యక్తులు దయచేసి మా ఊరిని చాలా మీరు అనుకుంటే 2 నిమిషాల పని మా ఊరిని కాపాడాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం.